నమస్తే నేషాల్ని వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బంగ్లాదేశ్ లో దాడుల పర్వానికి తెరపడటం లేదు. హిందువులే టార్గెట్ గా అల్లరి మూకలు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా మరో హిందూ యువకుడి హత్య జరిగింది. దుకాణంలో నిద్రిస్తున్న ఓ హిందూ యువకుడిని సజీవ దహనం చేశారు. జనవరి 23న నార్సింగ్డి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షట్టర్ మూసివేసి పెట్రోల్ పోసి నిప్పంటించాయి. షాపులో నిద్రిస్తున్న చెంచల్ భౌమిక్ అనే యువకుడు సజీవ దహనమయ్యాడు. చెంచల్ మరణించాడని నిర్ధారించుకున్న తర్వాతే దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లు అక్కడి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్లు అతడి కుటుంబ సభ్యులు అలాగే చెంచల్ యజమాని ఆరోపిస్తున్నారు. బంగ్లాదేశ్ లో అరాచక శక్తుల హింసకి అడ్డుకట్టపడటం లేదు. హిందువులపై దాడులు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. మైనార్టీలైన హిందువులపై దాడులు, హత్యలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజులుగా జరిగిన కొన్ని సంఘటనలు కలకలం రేపాయి. 2025 డిసెంబర్ 18న మైమెన్ సింగ్ లో హిందూ కార్మికుడు దీపు చంద్రదాస్ ని ఒక గుంపు కొట్టి చంపి ఆపై అతన్ని మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి నిప్పంటించారు. డిసెంబర్ 24న రాజ్బరీలో అమృత్ మండల్ అనే హిందూ యువకుడిని అల్లరి మూక కొట్టి చంపింది. డిసెంబర్ 29న భలూకాలో అన్సార్ సభ్యుడైన బజేంద్ర బిశ్వాస్ ని సహోద్యోగే కాల్చి చంపాడు. డిసెంబర్ 31న షరియత్పూర్ లో ఖోకన్ చంద్రదాస్ పై దాడి దుమారం సృష్టించింది. మరోవైపు బంగ్లాదేశ్ పరిణామాలపై మాజీ ప్రధాని షేక్ హసీనా ఆవేదన వ్యక్తం చేశారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం దేశాన్ని అంధకారంలోకి నెట్టేసిందని ఆమె ఆరోపించారు. దేశాన్ని రక్షించుకునేందుకు బంగ్లాదేశ్ ప్రజలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు షేక్ హసీనా. దేశం ఇప్పుడు భయం గుప్పిట్లో ఉందని, ప్రస్తుతం ఏ దేశం కూడా బంగ్లాదేశ్ ను, దేశ ప్రజలను గౌరవంగా చూడటం లేదన్నారు. గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు కలిసిమెలిసి జీవించేవారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక బంగ్లాదేశ్ లో హిందువుల మారణ హోమంపై ఇప్పటికే భారత్ సహా పలు దేశాల నేతలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీలలో, వీధుల్లో బహిరంగంగా జరుగుతున్న ఈ హత్యలు అక్కడి హిందూ సమాజంలోనే తీవ్ర భయాందోళన నింపుతున్నాయి. యూనస్ ప్రభుత్వం అదుపు చేయలేని ఈ అరాచక శక్తులు బంగ్లాదేశ్ ను అస్థిరత వైపు నెడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో మాట్లాడదాం. ప్రజెంట్ మనతో జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో అయితే చాలా బ్యాడ్ గా ఉంది సిచ్యుయేషన్. మెయిన్ గా అందులో హిందువులని టార్గెట్ చేసి వారు చంపుతున్నారు. సో ఎలా చూడాలి? రీసెంట్ గా చెంచల్ అనే వ్యక్తిని కూడా టార్గెట్ గా చేసుకుని ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య చేశారు. సో ఎలా చూడాలండి? గారు, మీకు అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. రెండు విషయాలు గమనించాలి. మనకు వరుసగా చూస్తే మీరు ఉన్నట్టు వారానికి హత్య జరుగుతుంది. అది హిందువుల పేరు మీద కానీ హిందువులు డిసెంబర్ 18, డిసెంబర్ 24, డిసెంబర్ 29 పోయిన సంవత్సరం అంతా. ఈ సంవత్సరంలో మళ్ళీ 2 హత్యలు, మొత్తం 5 జరిగినాయి. 5ట్లో అన్ని హిందూ మత హత్యలు అనడానికి కొంచెం వీలేదు. కానీ ఇందులో ఒకటి ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు. ఏంటంటే, ఒక పెట్రోల్ బంక్ లో ఆ పెట్రోల్ పోసుకొని డబ్బులు ఎగ్గొట్టిపోతుంటే అడ్డంగా వచ్చిన వాడిని గుద్ది చంపేశారు. అది అంటే అక్కడ దోపిడీ దొంగలు లాగానే. అక్కడ ఇంకా హిందువా ముస్లిం అని చూసేది లేదు. ఆ పెట్రోల్ బంక్ కూడా ముస్లిం లేదండి, మన బంక్ యజమాని కూడా అట్లా చూసుకుంటే. కానీ ఏమైనా సరే ఈ ఒక 5 సంఘటనలు కాకుండా అంతకు ముందు కూడా మొట్టమొదటి సంఘటన ఎప్పుడు జరిగింది? రేచల్ అనే వ్యక్తిని చెట్టు కట్టేసి మరీ చంపేశారు. చూశాం కదా, చెట్టు కట్టి కాల్చేసి మరీ చంపేశారు. అది దారుణమైంది. ఆ తర్వాత జరుగుతున్నవి కూడా అత్యంత దారుణాలే. ఇవాళ యూనస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత ఛాందసం పెరిగింది. యూనస్ మీద చాలా గౌరవం ఉండేది. మన గతంలో మనకు నోబెల్ బహుమతి పొందిన వాడుగా, అట్లాగే అంతకుముందు సహకార రంగంలో ముఖ్యంగా మహిళా సాధికారతను పెంచిన వ్యక్తిగా చాలా గౌరవం ఉండేది. కానీ ఈ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించినప్పటి నుంచి గౌరవం కాస్త ఒక ద్వేషంగా మారుతుంది ప్రజలందరికీ కూడా. ఎందుకంటే అక్కడ కూడా ఆయన చేతిలో ప్రభుత్వం ఏం లేదు. కేవలం జరుగుతున్న చేష్టలను ఆయన మౌన ప్రేక్షకుడిగా చూస్తున్నారు. చూడటమే కాకుండా వాడిని కొన్నిసార్లు ప్రోత్సహిస్తున్నారు కూడా చూస్తున్నాం మనం. అంటే విద్యార్థి నాయకుడి హత్య తర్వాత, అక్కడి విద్యార్థి నాయకుడి హత్య తర్వాత వరుసగా జరుగుతున్న సంఘటనలు మౌన ప్రేక్షకుడిలాగా కాకుండా అవసరమైతే ప్రోత్సహించేలాగా చూస్తున్నారు. ఎందుకంటే ఆ విద్యార్థి సంఘ నేత హత్య కాబట్టి పూర్తి స్థాయిలో అధికార లంచనాలతో వీళ్ళు అంత్యక్రియ చేయడం మనం చూశాం కదా. ఆ తర్వాతనే ఈ ముస్లిం మత ఛాందస శక్తులు మరింత పెట్టయిపోయినాయి. దానివల్ల ఈ మారణహోమం జరుగుతున్నది.
అసలు భారతదేశ విభజన కన్నా ముందు అసలు నిజంగా చెప్పాలంటే హిందూ ముస్లిం కొట్లాట లేకుండే. ఒక రకంగా చెప్పాలంటే ఆనాడు భాషాభిమానం ఎక్కువ కనుక బెంగాల్ విభజనకు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసిన వీరోచిత పోరాటాలు మనం కనపడుతున్నాయి విశాలంగా. మన గతంలో బెంగాల్ విభజన వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళందరినీ ఏకకంఠతను వ్యతిరేకించారు. ఆనాడు ఒక రకంగా చెప్పాలంటే సాంఘిక సామాజిక ఉద్యమాలకు బెంగాల్ రాష్ట్రం, అది పశ్చిమ బెంగాల్ కావచ్చు, తూర్పు బెంగాల్ కావచ్చు, ఇవాళ పాకిస్తాన్ లో, ఇవాళ బంగ్లాదేశ్ లో ఉండవచ్చు, అంతకుముందు పాకిస్తాన్ లో ఉండొచ్చు, అంతకుముందు భారతదేశం అంతర్భాగం కావచ్చు. కానీ అప్పుడు ఇట్లాంటి అస్వదృష్టిని ఎవరు ఆలోచన చేయలేదు. హిందూ ముస్లింలు కూడా నాడు ఏమనుకున్నారు, మన భాషను అవమానిస్తున్నారు, భాషను చీలుస్తున్నారు, భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మనల్ని రెండు భాగాలు చేస్తున్నారు అని చెప్పి అప్పట్లే మంచి ఆందోళన చేసిన సందర్భం చూశాం. కానీ వాళ్ళు ఇట్లా చంపుకుంటారని మనం ఊహించలేం కాదు. అందుకనే భారతదేశ విభజన తర్వాత అక్కడ ఉన్న 20-25% హిందువులు ఇవాళ 4-5% తగ్గిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్కి నుంచి ఎట్లాగో అప్పుడు పారిపోయి వచ్చారు. చాలా మంది ఆస్తులు విడిచిపెట్టుకొని, ఆత్మలు విడిచిపెట్టుకొని, బంధువులు విడిచిపెట్టుకొని, చాలా మంది మనకు స్వాతంత్ర ఉద్యమం, మన స్వాతంత్రం వచ్చిన 2-3 రోజుల రైలు ప్రయాణాలు చూస్తే చాలా ఘోరాతి ఘోరంగా అనిపిస్తాయి అన్న. పాకిస్తాన్ నుంచి చాలా మంది రైలు పెట్టెల మీద కూర్చొని మరీ వచ్చారు. అందుకని గాంధీ మహాత్ముడు ఆనాడు ఈ విభజనను అంగీకరించక ఏడుస్తూ సత్యాగ్రహం చేసింది ఎక్కడ, కలకత్తాలో చేసింది ఆయన. అంటే దేశ విభజన నన్ను కన్నీరు గార్పిస్తుందని స్వాతంత్ర ఉత్సవాల్లో ఆయన విజయోత్సవాల్లో పాల్గొని గాంధీ గారు. అందుకని ఏమంటున్నానంటే ఆనాటి నుంచి ఈనాటి దాకా చూసుకుంటే బంగ్లాదేశ్ అభివృద్ధిలో మన భాగస్వామ్యమైన తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే 71లో అంతర్యుద్ధం వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళు తిరగబడ్డారో మనం కావాలని కూడా కల్పించుకోలేదు. అందుకని అపకారికి ఉపకారము నెపమైన నాకు చేయి వాడి నేర్పరి సుమతి అనే పాత పద్యం. ఇప్పుడు వాళ్ళు అపకారికి ఉపకారం కాదు, ఉపకారికి అపకారం చేస్తున్నారు వాళ్ళు బంగ్లాదేశీ ప్రజలు కానీ, లేకపోతే నాయకత్వం కానీ చేస్తున్నది ఆ దుర్మార్గమైంది అంటున్నాను. అందుకని ఇప్పుడు యూనస్ చర్యల వల్ల ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు పలచనవడమే కాకుండా హిందువులు అయితే కూచకోత కోయబడుతున్నారు కదా చూస్తున్నాం. 5 హత్యలే మనకు పైకి కనపడ్డాయి షర్మి గారు. ఇవి కాకుండా లోపల ఎన్ని జరిగి మనకేం తెలుసు చాలా వరకు. అందుకనే మీరు మతం చూసి చంపిన సంఘటన మనకు మొన్నటి పహల్గాం సంఘటన చూసుకుంటే, అక్కడిని చూసుకుంటే ఇవాటి వరకు మన భారతదేశంలో మొట్టమొదటిసారి మత తీవ్రవాదం అట్లా పెట్టితే బంగ్లాదేశ్ లో వరుసగా హిందువుల హత్యల వల్ల మాత్రం మరింత ప్రమాదకరంగా మారుతుంది. హసీనా గారు కూడా దాని ఆందోళన వ్యక్తం చేశారు. హసీనా మంచిదా చెడ్డదా అంతర్గతంగా మనం అవసరం లేదు, ఎందుకంటే అవినీతి పత్రాలు కావచ్చు, అక్కడ ప్రజలతో చీత్కరించబడచ్చు, కానీ కొన్ని ప్రజాస్వామ్య విలువలను కాపాడింది ఆమె. కానీ అట్లా కాకుండా ఇవాళ బంగ్లాదేశ్ ప్రజలు మనకు ఉపకారికి అపకారం మననే కాదమ్మా. ఒకనాడు ముజిబుర్ రెహమాన్, ఒక రకంగా చెప్పాలంటే ఆనాటి మన బంగ్లాదేశ్ స్వాతంత్ర ప్రదాత, ఆయననే 2.5 ఏళ్ల తర్వాత చంపేశారు కదా, చూశాం కదా మనం. అంటే ఈ రకంగా చూసుకుంటే ప్రజల సంగత లేకుంటే పాలకుల సంగత చూస్తే పాలకులు చాలా మంది మరొక పాకిస్తాన్ లాగా మారిపోతుందనే భావన బంగ్లాదేశ్ పట్ల వస్తుంది. పాకిస్తాన్ ఇప్పటికే పునారిపోయింది, బంగ్లాదేశ్ అంతర్యుద్ధంతో పోతున్నది. యూనస్ ఒక్కడ ఆపలేడు కానీ ఐక్యరాజ్య సమితి కానీ లేకుంటే ఇతరత్ర భద్రతా మండలి కానీ ఇవన్నీ కల్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం కూడా పెద్ద ఎత్తున మన దేశంలో కూడా కొన్ని సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు కొందరు. ఏది బంగ్లాదేశ్ హత్యల పట్ల, హిందువుల పట్ల మాట్లాడడానికి కూడా వెనక ముందు ఆడుతున్నారు. అంటే కొంత మేడ పాయింట్ తో ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎవరిని చంపినా తప్పే, మానవ హననం తప్పే. అందులో బంగ్లాదేశ్ లో హిందువులు పేరు చూసి మరి హిందువులను కాల్చి చంపడం ఇట్లాంటిది చట్టంలో వేసి చనిపోయాడా లేడా అని ధృవీకరించుకున్న తర్వాత వాళ్ళు పారిపోయినట్టు అర్థం చేసుకోవచ్చు. శాంతి భద్రతలు పూర్తిగా నిర్లిప్తమైపోయినాయి, పూర్తిగా అధ్వానం అయిపోయినాయి. అక్కడ శాంతి భద్రతలు పక్కన పెట్టి ఎవరికి అల్లరి మూకలు ఇష్టమైనట్టు చేస్తున్నారు. అది తమ కన్నును తామే పొడుచుకోవడం లాంటిది. ఒకసారి ఇట్లా అరాచకం అలవాటైనాక శాలిని గారు ప్రజల్లో ఒక క్రమశిక్షణ అయితే ఉండదని అనుకుంటున్నాను. రామ్మోహన్ గారు, మీరు అన్నట్టు మరి ఇంత అరాచకం పెరిగిపోవడానికి బంగ్లాదేశ్ లో అసలు ఏంటి రీజన్? అంటే ఈ హత్యలు జరగడానికి కూడా అల్లరి మూకల ఆగడాలా, లేకపోతే అక్కడ ఉన్న పాలకుల వైఫల్యమా, ఎలా చూడాలి? దీని 2 కారణం. ఒకటేమో జాతీయంగా చూస్తేనేమో అక్కడి పాలకుల అవినీతి లేకుంటే ఆశ్రిత పక్షపాతం. శ్రీలంకలో అంతర్యుద్ధం చూడండి అదే, అట్లాగే నేపాల్ లో అంతర్యుద్ధం చూడండి అదే, అట్లాగే బంగ్లాదేశ్ లో అంతర్యుద్ధం చూడడం అదే. అంటే ప్రజలు విసిగిపోయారు. జంజీ ఉద్యమం రకం చెప్పాలంటే ఇవన్నీ కూడా. ఏది బంగ్లాదేశ్ మనకు నేపాల్ లాంటిది జంజీ ఉద్యమం. ఇక్కడ దగ్గర మత ఛాందస ఉద్యమం అంటున్నాడు. బంగ్లాదేశ్ లో పూర్తిగా మత ఛాందస ఉద్యమం జరుగుతున్నది, జంజీకి సంబంధం లేదు. కానీ గతంలో హసీనా అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన సందర్భం చూసినాం. కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా తెలుసుకోవాలి కదా వాళ్ళు. అది విడిచిపెట్టి ఆయన పారదోలి ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఎత్తుకునేది ఏంటి అంటే తుంట ఎత్తేసి మొద్దు పట్టుకునేది సామెత తెలుగులో. తుంట అంటే చిన్న మొద్దు, పెద్దది తీసుకొచ్చి పెట్టుకున్నారు వాళ్ళు, నెత్తి మీద పెట్టుకున్నారు. ఇంకోటి అంతర్జాతీయంగా కూడా దీని మీద ప్రభావం ఉంది అంటున్నారు. ఉదాహరణకు చైనా తనదైన రీతిలో
దక్షిణాసియాలో ముఖ్యంగా భారతదేశం ఉన్న చుట్టుపక్కల ఉన్న దేశాలను అస్థిరత్వం చేయడం, దాని ద్వారా మనకు నష్టం చేసే ప్రయత్నం చైనా చేస్తుంది. అందులో భాగంగానే మీకు జియో పాలిటిక్స్ లో పాకిస్తాన్ తో ఎట్లాగూ సిపెక్ రహదారి ద్వారా అరేబియా మహాసముద్రంలోకి జోరపడడానికి ప్రయత్నం చేసే దానిలో ఆక్రమిత కాశ్మీర్ అట్లాగే ఉండాలి, ఆఫ్ఘనిస్తాన్ అట్లాగే ఉండాలి, మన బెలూచిస్తాన్ అట్లాగే ఉండాలి. మధ్య నుంచి పాకిస్తాన్ ద్వారా వాళ్ళు కిందికి సిపెక్ రహదారి చేసుకునే ప్రయత్నం చేస్తుంది, చైనా పాక్ రహదారికి. ఇటు పక్కన వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బంగాళాఖాతానికి దారి కావాలంటే మనం అస్థిరం చేసుకోవాలి. ముఖ్యంగా ఈశాన్య భారతం అస్థిరతం కావాలి. దాంతోపాటు బంగ్లాదేశ్ అండ చూసుకొని పెంచుకొని ప్రయత్నం చేసి అరే మనకు బంగాళాఖాతంలో దాన్ని ప్రాబల్యం పెంచుకోవడానికి చైనా చేస్తున్న ఎత్తుగడ నేను అంటాను. చైనా ఈ ఒక్క దేశంలో కాదు ఆశారెడ్డి గారు, ముఖ్యంగా బంగ్లాదేశ్ మనకు మన శ్రీలంకలో అదే ప్రయత్నం చేసి, అంటే పెట్టుబడులు పెడతారు అక్కడ, పోర్టుల నుంచి విమానాశ్రయాలు, పోర్టులు ఈ రెండు స్వాధీనం చేసుకుంటారు. ఎందుకంటే అంతర్జాతీయ సంబంధాలు ఈ రెండింటితోనే ఉంటాయి కదా, ఈ రెండింటిని స్వాధీనం చేసుకున్నారు. అప్పులు ఇచ్చి మరి వాటిని పెంచి పోషించి అవి చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో కూడా అప్పు ఇచ్చి అకమించి అప్పులు ఇచ్చేసి బంగ్లాదేశ్ లో కూడా స్థావరం సంపాదించుకున్నారు. నేపాల్లో ఎట్లా ఉన్నది, నేపాల్ అట్లాగే భూటాన్ లో వాళ్ళ స్థావరాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ద్వారా ఇటు పక్కన మన పాకిస్తాన్ లో కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే చైనా హస్తం కూడా ఇందులో ఉంది. అంటే హసీనా భారతదేశానికి మిత్రురాలు కనుక హసీనాను పక్క తప్పించి ఎవరు వచ్చినా సరే అరాచకం ఉండాలి, తమ చెప్పు చేతుల్లో ఉండాలనుకుంటున్నారు. అందుకనే ఒక షావుకారు అప్పులు ఇచ్చి ఎట్లాగూ వడ్డీ వ్యాపారం ఇట్లా చేస్తారో, వాళ్ళ ఏదైతే చైనా చేస్తున్న పని ఏంటంటే ఈ మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలు, ఆ మాల్దీవ్స్ నుంచి మొదలుకొని మయన్మార్ వరకు, అట్లాగే శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ అన్ని దేశాల్లో ప్రయత్నం చేస్తూ మనకు పక్కలో బలంలాగా ఇటు పక్కన పాకిస్తాన్ తయారు చేసింది. చైనా వ్యూహం కూడా ఉంది. బంగ్లాదేశ్ పరిణామాలకు కేవలం బంగ్లాదేశ్ రాజకీయ నాయకులే కారణం కాదు, చైనా వ్యూహం కూడా ఉన్నది. ఇప్పుడు చైనాకు సాగిల పడుతున్నారు ఎవరు, మన ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్. ఎందుకంటే మొన్న చూసాం మన బంగ్లాదేశ్ స్థానిక మన తాత్కాలిక మన పాలకుడైన యూనస్ చైనాకి వీళ్ళు ఏం చేశారు, ఆయన చెప్పినట్టు ఇవాళ మన ఈశాన్య భారతదేశం భూభాగం అంతా తమ ఆధీనంలో ఉన్నట్టు అంటే బంగ్లాదేశ్ మ్యాప్ లో చూపించారు. ఎంత దుర్మార్గం! అక్కడ విదేశాంగ మంత్రి కానీ అక్కడ వాళ్ళు కూడా ఇవాళ ఎంత తప్పు చేశారంటే మన భూభాగాన్ని చూపించారు. వెంటనే మనం ఐక్యరాజ్య సమితిని ఫిర్యాదు చేసినాం, దీన్ని ఖండించడం. చైనా మాట్లాడకుండా గప్చుపున ఊరుకున్నది. అందుకనే చేసే ప్రయత్నాలను చెప్తున్నారు. దానికి ప్రధానమైన కారణం ఒకటి, జియో పాలిటిక్స్ లో చైనాకు దక్షిణాసియాలో ఉన్న దేశాలను అస్థిరపరచడం, దక్షిణాసియా కింద ఉన్న అటు హిందూ మహాసముద్రం కానీ అరేబియా మహాసముద్రం కానీ బంగాళాఖాతంలో వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనం అంతకంటే ధీటుగా జవాబిస్తున్నాం. విక్రమ్ నౌకను అరేబియా మహాసముద్రంలో మోహరించి ఇవాళ పాకిస్తాన్ తోక జాడిస్తే కరాచీ రేవు మీద మనం దాడి చేసే అవకాశం మనం తెచ్చుకున్నాం. మన జాగ్రత్తలు మనం ఉన్నాం. కానీ చైనా చేస్తున్న కుట్రలకే ఇవాళ బంగ్లాదేశ్ ప్రజలు పాలవుతున్నారని అనుకుంటున్నాను. బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య ప్రజలున్నారు, మేధావులు ఉన్నారు. వాళ్ళందరూ యూనస్ చర్యలను ఖండించాలి. లేకపోతే మౌనం కూడా ఒక రకంగా అంగీకారం అవుతుంది. మంచివాడు మౌనం వాళ్ళ దాకా వస్తే వాళ్ళు కూడా చంపబడతారు. అర్థం చేసుకోవాల్సింది కేవలం వాళ్ళ హిందువులు చచ్చిపోతున్నారని మాకేమిటి అని అక్కడ ముస్లిం మేధావులు కానీ వాళ్ళు ఊరుకుంటే ఏమవుతుందంటే బంగ్లాదేశ్ లో వాళ్ళకు కూడా ఒక కాలం వస్తుంది, వాళ్ళు కూడా చచ్చిపోతారు. అందుకని జర్మనీలో ఒక నానుడు ఉంది కదమ్మా, నా మహిళల కోసం వచ్చారు నేను మహిళను కాదనుకున్నాను, యువకుల కోసం వచ్చాను యువకుని కాదనుకున్నాను, యూదుల కోసం వచ్చాను యూదుని కాదనుకున్నాను, చివరికి నా కోసం వచ్చారు, చుట్టూ చూస్తే ఎవరు మిగలలేదని జర్మనీలో ఒక రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఒక నానుడి పెద్ద ఎత్తున ప్రచారంలో ఉండేది. మన కోసం మనం కాదనుకొని పక్క పెడితే మన దాకా వస్తుంది అనే మాట బంగ్లాదేశ్ లో ఉన్న ప్రజాస్వామ్యవాదులు గమనించాలి. లేకపోతే వాళ్ళ దాకా వచ్చినందుకు ఆదుకోవడానికి ఎవరు మిగలరంటున్నాను నేను. భారతదేశం ఎప్పుడు గొప్పగానే ఉంటది, కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు ఇట్లాగా దీన్ని ప్రోత్సహిస్తే మాకేమిటి అని ఊరుకుంటే మాత్రం హిందువులే పోతున్నారు కదా అని ఊరుకుంటే నేను చెప్పిన జర్మనీ సామెత వాళ్ళ పట్ల నిజమవుతుంది. ఈ యూనస్ ప్రభుత్వమే కదా, యూనస్ ప్రభుత్వమే కాదు, ఇప్పుడు ఎవరికైనా చెప్పారంటే తాత్కాలిక పాలకుడుగా ఉన్న ఆయన చేతిలో ఏం లేదు, ఆయన చేతిలో ఏం లేదమ్మా, సమస్య లేదు. ఇవాళ ఈ పరిణామం ఇట్లా కొనసాగితే యూనస్ కూడా హసీనాకు బట్టే గతి పడుతుంది అంటున్నాను. అలాగే రామ్మోహన్ రావు గారు, మైనారిటీల రక్షణ అనేది రాజ్యాంగ బాధ్యత కదా, ఎందుకు యూనస్ ప్రభుత్వం దాన్ని విస్మరిస్తుంది? అంటే మీరంటే ఇందాక చైనా సపోర్ట్ చూసుకుని ఇలా చేస్తుంది అనుకోవచ్చా మౌనంగా ఉండటాన్ని? చైనా ఎందుకు సపోర్ట్ ఇస్తుంది అర్థం చేసుకుంటే ఈ పని చేయడం. అంటే రాజ్యం అనే రాజ్యావతరణ సిద్ధాంతం ఏం చెప్తా అంటే స్వంత ఆస్తి ఏర్పడడం వల్ల రాజ్యం ఏర్పడింది. రాజ్యాలు ఏ రాజ్యం అంటే స్టేట్ రాజ్యం మన లక్ష్యం ఏమిటంటే, రాజ్యం బాధ్యత ఏమిటంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం. మైనార్టీల మెజార్టీ అనే సమస్య లేదు. ఆ దేశంలో ఉన్న ఆ రాజ్యంలో ఉన్న ప్రతి పౌరుని బాధ్యత అంటే ధనము మానము ప్రాణం ఈ మూడు కాపాడాల్సిన బాధ్యత రాజ్యానికి స్టేట్ది.
ప్రభుత్వానికి. మరి అవి విఫలమైతే విఫలమైనట్టే కదా. ప్రధానంగా ఇదే. ఒకనాడు అశోకుడు చెట్లు నాటించను, బావులు తవ్వించను, సత్రములు కట్టించను, రోడ్లు వేయించను అంటాం కదా. అది అదనపు బాధ్యత చేసిండు. కానీ ప్రధానంగా రాజ్యం బాధ్యత ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం కనుక అది మైనార్టీ మెజార్టీ సమస్య లేదు. బంగ్లాదేశ్ లో ఉన్న అందరి ప్రజల భద్రత బాధ్యత, ధన మాన ప్రాణ రక్షించాలన్న బాధ్యత ఆ ప్రభుత్వం అంటున్నాడు. అంటే ఎవడెట్లా పోయినా సరే నేను మౌన ప్రేక్షణలో ఉంటాను, నేనైతే ప్రభుత్వంలో కూర్చుంటాను, అనుభవిస్తానంటే చెల్లదు కాక చెల్లదు. శ్రీలంక పాలకులకు ఎలాంటి గతి పట్టిందో, నేపాల్ పాలకులకు ఎలాంటి గతి పట్టిందో, మయన్మార్ పాలకులకు ఎలాంటి గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడతాయి. సమస్య లేదు. అందుకని బంగ్లాదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మైనార్టీల బాధ్యతే కాదు. మైనార్టీలు పూర్తిగా కునాలు అక్కడ 5% లేరు, 5% కూడా లేకుంటే హిందువులు. ఒకనాడు 20% ఉన్న హిందువులు ఇప్పుడు 5% లేకపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ బతకలేమని చెప్పి చాలా మంది విదేశాలకు వెళ్ళిపోవడము, లేకపోతే శరణార్థులుగా మన దగ్గరకు వచ్చి ఉండడం చూస్తున్నాం. ఉదాహరణకి ఈ మధ్యన సార్ SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే దీన్ని పెట్టినరో మనకు ఓటర్ లిస్టులలో చాలా మంది బంగ్లాదేశీయులు మన దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, బీహార్ లో వచ్చి ఉన్నారని మనకు అర్థమవుతుంది. రోహింగ్యాలు అయితే బర్మా నుంచి వయా బంగ్లాదేశ్ మన దేశానికి వచ్చారు. ఎప్పుడు కూడా ఎదుటి వాడిని ఏమో చేస్తానని తీవ్రవాదాన్ని ప్రోత్సహించినా, లేకపోతే ఇట్లా మత తీవ్రవాదం కావచ్చు, ఆర్థిక తీవ్రవాదం కావచ్చు, ప్రోత్సహించినా కూడా ఏమైతుందంటే ఆ దేశమే కునాలిపోతుంది, పనికి రాకుండా అవుతుంది. ఇవాళ బంగ్లాదేశ్ ప్రజలు ఆలోచించాలి, ముఖ్యంగా మేధావులు ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలి. ఇవాళ యూనస్ ప్రభుత్వం ఎల్లకాలం కొనసాగాలి. పరిస్థితులు మారుతూనే ఉంటాయి. చెప్పాను కదా, వంగబంధు అనే ముజిబుర్ రెహమాన్ ని చంపేసిన దేశం అది. కనుక సమస్య లేదు. ఇప్పటికైనా సరే చైనా మన వలలో పడి చిక్కుకోకుండా ఒక దేశంలో మనం అర్థిస్తే మనం తప్పనిసరి మన సాయం చేసే అవకాశం ఉంటది. కానీ మన భారత్ పట్ల విద్వేషం రేగించకూడదు. భారత్ లో అత్యధిక మెజార్టీ మతమైన హిందూ మతస్థులను, అక్కడ మైనార్టీలను మనకు చంపుతూ ఇట్లా పనిచేస్తుండడం వల్ల వాళ్ళకే నష్టం జరుగుతూ అంటున్నాడు. దీన్ని కొంచెం మన దేశంలో ఉన్న పార్టీలకు అతీతంగా ఖండించాలి పౌరులు అంటున్నాడు. ఎందుకంటే మోడీ మీద కోపం ఉంటే చూపించుకుందాం, మోడీ మీద విభేదాలు ఉంటే చూపించుకుందాం. కానీ మోడీ మీద విభేదం, మోడీ మీద కోపంతో ఇంకొకటి సమర్థించొద్దు కదా. అంటే మన దగ్గర మైనార్టీల రక్షణ ఉందా అని అడిగేటోళ్ళు ఉంటారు. ఇది కూడా తప్పే. మన దగ్గర మైనార్టీల రక్షణ లేకపోతే మన తప్పు. కానీ అక్కడ మైనార్టీల రక్షణ లేకపోవడానికి ఇక్కడ మైనార్టీల రక్షణ లేదని ముందర తీసుకొచ్చి తప్పు కదా అంటున్నాడు. అందుకని ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత గీయడం లాంటిది. హిందువులు బాధపడుతున్నారు, మైనార్టీలుగా వాళ్ళు ఇప్పటికే కునారిల్లిపోయాను. అక్కడ మన బంగ్లాదేశ్ లో జరుగుతున్న మారణ హోమాన్ని మనం అందరం ఖండంతో ఖండించాలి. మన దగ్గర లోపాలను మనం సవరించుకుందాం. కానీ అక్కడ లోపాలను మనం ఇక్కడ పరిహారంగా చూపించి మన దగ్గర లేదా మైనార్టీలను అందరు బాగా చూస్తున్నారా అని చెప్తే ఏంటంటే సన్నాయి నొక్కులు నొక్కడం అవుతుంది. అసలు విషయాన్ని పక్కదారి పట్టించడం అవుతుంది అంటున్నాను నేను. స్పష్టంగా బంగ్లాదేశ్ లోని మైనార్టీల పట్ల అది ఏమైనా హిందువులు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును మనందరం ఖండించాల్సిందే, ఆ పాలకులకు బుద్ధి చెప్పాల్సిందే అంటున్నాను. అలాగే రామ్మోహన్ రావు గారు, బంగ్లాదేశ్ లో ఇంత హింస జరుగుతుంది, దీని వెనుక ఎవరైనా అంతర్జాతీయ తీవ్రవాద ఉగ్రవాదుల నెట్వర్క్ ఉందని ఏదైనా అనుమానం అయితే కలుగుతుంది, ఎంతవరకు ఉండొచ్చు అంటారు? నా ఉద్దేశం అది లేదమ్మా. ఎందుకంటే ఇవాళ చైనా పాత్ర ఎక్కువ. చైనా ఎందుకు చేస్తుంది అంటే చెప్పాను కదా, అరేబియా మహాసముద్రంలో ఇటు పక్క పాకిస్తాన్ ద్వారా, ఇటు పక్కన మన బంగ్లాదేశ్ ద్వారా మనకు. అందుకని మనం ఇంకొక పెద్ద ప్లాన్ చేస్తుంది చైనా. ఏంటంటే మనకు ఈ చికెన్ నెక్ అంటాం మనం. అస్సాంకు నుంచి 7 రాష్ట్రాలను విడదీస్తూ ఉన్న చిన్న కలుపుతూ ఉన్న ఒక భాగం ఏదైతుందో పశ్చిమ బెంగాల్ పైన ఆ ముక్క ఏదైతే 22 కిలోమీటర్ల వెడల్పు, ఒక 60-70 కిలోమీటర్ల పొడవు ఉంటది. దాన్ని కట్ చేసి డైరెక్ట్ గా బంగ్లాదేశ్ లోకి స్థానం సంపాదించుకునే ప్రయత్నం చైనా చేస్తుంది. అందుకని చాలా సార్లు అక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో పేర్లను మారుస్తుంటది. అరుణాచల్ ప్రదేశ్ పైకి ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లో మన భారత భూభాగంలోని ఊర్ల పేర్లు, గ్రామాల పేర్లు, పట్టణాల పేర్లు వాళ్ళు ఇష్టపడి పెట్టేసుకుంటున్నారు. సరిహద్దులను కూడా తప్పక చూపెడుతుంది. అదే వాళ్ళు చేయడం కాకుండా బంగ్లాదేశ్ ద్వారా కూడా ఈ కుట్ర చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలకు అంతర్గతంగా కొంతవరకు ప్రజలు తిరగబడుతున్నారు. దీన్ని ఆసరా చేసుకొని భారత్ మీద వ్యతిరేకత పెంచి భారత్ కు నష్టం చేసే ప్రయత్నం మిగతా అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలు ఏం లేవు. డైరెక్ట్ గా ఇక్కడ మనకు పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలతో పనిచేస్తున్నారు. ఇక్కడ పాకిస్తాన్ లో మనకు జమాత్, మనకు రకరకాలుగా లష్కరే తోబా కానీ ఇతర ఉన్నాయి కదా, వాటి అన్నిటితోని ఇక్కడ కూడా మరొక పాకిస్తాన్ ను మన రెండు పక్కల సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. భారత విభజనే విద్వేషాల పునాది మీద జరిగిందన్నమాట. చూస్తారు కదా, అంతకుముందు తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ పిలువబడి పాకిస్తాన్ మొత్తం ప్రాంతాన్ని విడదీసేటప్పుడే జనాభాలో మనకు మతపరంగా విభజించారు బ్రిటిష్ వాళ్ళు. ఇవాళ మతపరంగా విభజించిన దాన్ని తీవ్రవాద పరంగా వాళ్ళు వాటి 2 తీవ్రవాద దేశాలు 2 చెవుల్లాగా మనకు ఒక ఆకారం అయితే 2 పక్కన అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ 2 చెవుల్లాగా ఉంటాయి. చెవులలో మనకు జోడీగలాగా తయారైన ఇద్దరు కూడా మనకు ఆ రకంగా దీనికి ఏమైనా విదేశీ సహాయం ఉందంటే పూర్తిగా చైనానే కారణం.
పాకిస్తాన్ మాత్రం అమెరికా కూడా కారణం. బంగ్లాదేశ్ లో పరిణామాలకు అమెరికా కారణం కాదు, కానీ పాకిస్తాన్ లో పరిణామాలకు మాత్రం పాకిస్తాన్ మన పక్కలో బలంగా తయారు చేయడం, అణుశక్తిని వాళ్ళకి ఇవ్వడం, ఆయుధాలు సప్లై చేయడం, దీని ద్వారా పాకిస్తాన్ లోపరుచుకున్న అమెరికా, చైనానేమో జియో పాలిటిక్స్ చేస్తుంది, అమెరికానేమో ఆయుధాల పాలిటిక్స్ చేస్తున్నది. ఇటుపక్క బంగ్లాదేశ్ లో మాత్రం పూర్తిగా ఇవాళ ఈ పరిణామాలన్నిటి కూడా అంతర్గతంగా పాలకులు ఎంత బాధ్యత, బయట నుంచి చైనా లాంటి దేశం ప్రధాన కారణం అని నేను అంటున్నాను. అలాగే రామ్మోహన్ గారు, ప్రజెంట్ అయితే బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు అయితే భయం గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. సో మరి వాళ్ళ భద్రతకి మన దేశం ఏ విధంగా చేయాలంటే భద్రత కావడానికి? ఒకసారి అంతర్గత విదేశాల్లో ఉన్న అంతర్గత విషయాలను మనం జోక్యం చేసుకునే వీల్లేదు, కానీ మనం నిరసన వ్యక్తం చేస్తున్నాం. మన భారత రాయబారిని అక్కడ వాళ్ళు బహిష్కరిస్తే మనం కూడా ఇక్కడ మనకు ఇండియాలో ఉన్న బంగ్లాదేశ్ రాయబారిని కూడా హెచ్చరించినాం, ఇది తప్పని చెప్పినాం. మ్యాప్ చూపించినప్పుడు కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేసినాం, ఈశాన్య భారతదేశం కలుపుకున్నప్పుడు. కానీ దేనికైనా సమయం రావాలి కదా. మా గతంలో చూసుకుంటే ఇప్పుడు కాలంబు రాగానే కాటేసి తీర్థమని కాళోజీ నారాయణరావు గారు అంటారు. అట్లా ఇప్పుడు ఇవాళ ఆనాడు బంగ్లాదేశ్ లో అంతకుముందు తూర్పు పాకిస్తాన్ లో అంతర్యుద్ధం జరిగి శరణార్థులు లక్షలాది మంది మన దేశ భూభాగంలో చొచ్చుకొచ్చి హలో లక్ష్మణ అంటుంటే వాళ్ళకి ఆహారం పెట్టినాం. ఈ అంతకన్నా చూసి మనం దాడి చేయడం మొదలుపెట్టినాం. పాకిస్తాన్ మీద యుద్ధం చేసినా గెలిచినాం. పాకిస్తాన్ తో 65లో 71లో మళ్ళీ తర్వాత మన కార్గిల్ చేసిన, అంతకుముందు 47లో కూడా వాళ్ళతో యుద్ధం చేసినంత పని అయింది మనకు. ఇది దేశం విజయనప్పుడు కూడా 3 సార్లు మనం గెలిచినాం, సమస్య లేదు. ముఖ్యంగా బంగ్లాదేశ్ యుద్ధంలో, బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగిన 71 యుద్ధంలో అయితే మనం లాహోర్ దాకా కొట్టుకుపోయినాం. కానీ మనం కొన్ని విషయాలను గౌరవిస్తున్నాం. అంటే ఎవరి సార్వభౌమత్వం అధికారం వాళ్ళకు ఉండాలి, ఒకరి భూభాగం మనకు అవసరం లేదు, సామ్రాజ్యవాదం మనకు వ్యతిరేకం అని చెప్పి మనం చేస్తున్నాం కనుక మనం మంచి నీతిగా ఉంటున్నాం కనుక సమస్య వస్తుంది. అవసరమైతే నిజంగానే చెప్పాలంటే ఒక ప్రపంచ యుద్ధం వస్తే వచ్చిందని ట్రంప్ లాగానో లేకుంటే పుతిన్ లాగానో మనం ఆలోచన చేస్తే బంగ్లాదేశ్ ని స్వాధీనం చేసుకోవడం సమస్య కాదు. కానీ స్వాధీనం చేసుకుని నిలబెట్టుకుంటాగా ఏం చేస్తామనే సమస్య కూడా వస్తుంది. కొందరు ఏం చేస్తున్నారు ఈ మధ్యన అంటే హిందూ మతోన్మాదులు కూడా ఇటు పక్కన కూడా అఖండ భారత్ అనే సిద్ధాంతాల ముందు తీసుకొస్తున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఉన్న దేశం రక్షించుకుందాం, అనవసరంగా ఆ కంపు ఎందుకు మనకు అంటున్నాడు. ఇవాళ అవసరం అనుకుంటే పాకిస్తాన్ మనం స్వాధీనం చేసుకోగలుగుతాం, బంగ్లాదేశ్ అంత ఈజీగా సమస్య లేదు. అంతర్జాతీయంగా మనం ఇంత నిజాయితీగా ఉంటేనే కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నామే. అటువంటి అప్పుడు ఇట్లాంటి బలప్రయోగం ద్వారా మనం చేయలేం. కాకపోతే మీరు అన్నట్టు హిందువుల ఊచకొత్త ఇట్లా కొనసాగితే బంగ్లాదేశ్ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా మనం వెనకాడము, సమస్య లేదు. కానీ ఆ చర్యలు తీసుకునే ముందు ప్రపంచం ముందు వాళ్ళ దొంగలు ఇటువంటి పనులు చేస్తున్నాడు ఎండగట్టాలి కదా. ఆపరేషన్ సింధూర్ లో జరిగిందేమో కానీ ప్రపంచాన్ని తెలపడానికి మనం చాలా ఖర్చు పెట్టి మరీ పంపించాం. శశిధరన్ అమెరికా పంపడం చూస్తే, కనిమొళి ఇంకో దగ్గర పంపడం చూస్తున్నాం కదా. ప్రతిపక్ష నాయకులతో సహా, బీజేపీ నాయకులతో సహా ప్రపంచవ్యాప్తంగా మనకు ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది పాకిస్తాన్ మీద అని సమర్థించుకోవడానికి, లేకుంటే పబ్లిక్ లో ఒక విదేశాలలో ఉన్న అపోహలు తొలగించడానికి మనం కమిటీలు వేసి 5 కమిటీలు వేసి మొత్తం అన్ని దేశాలు తిప్పాం కదా. ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాల పట్ల మన విదేశాంగ శాఖ ఇప్పటికప్పుడు స్పందిస్తున్నది. పెద్ద ఎత్తున మనకు ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించడమే కాదు, రేపు అంతర్జాతీయ వేదికల మీద పెడతాం. దాంతో పాటు ఇప్పుడు అంతర్గతంగా వాళ్ళ సంక్షోభం ఎక్కువైతే జోక్యం చేసుకుని తీరుతామంటున్నాడు. కానీ జోక్యం చేసుకునే ముందు శిశుపాలుని తప్పుడు 100 ఎట్లయినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మనం సుదర్శన చక్రం విడిచిండో మనకు 100 కావాలి. అంటే అట్లాంటి 100 మంది చచ్చిపోవాలని కాదు, కానీ దానికి మితిమీరి చేస్తే తప్పనిసరి మనం చర్య తీసుకుంటామని దాన్ని హెచ్చరించాలి. ప్రపంచాన్ని కూడా మనం మిగతా దేశాలను కూడా మనం అనుకూలంగా మలుచుకోవాలి. అంటే భారత్ చేసిన పని తప్పు కాదు, మంచిదే, కరెక్టే అని అనిపించుకోవాలి కదా. మనం చూసాం హిందువుల ఊత కోసిన తర్వాత పహల్గామ్ లో మన ఆపరేషన్ సింధూర్ని ఎవరు తప్పట్లే. ఒక టర్కీ, పాకిస్తాన్ కు అనుకూలమైన టర్కీ ఒకటి తప్పట్లేదు, కానీ మిగతా ఏ దేశాలు కూడా, ముస్లిం దేశాలు కూడా మనం తప్పట్లే. ఎందుకు తప్పట్లే? తప్పు కదా, వాళ్ళ హిందువులు అనే పేరు మీద ఊచకోత కోసిన తప్పే కదా అని అందరూ అన్నారు కదా. మనం అక్కడ స్థావరాలను ధ్వంసం చేసినా ఏం చేసినా మనకు వ్యతిరేకత రాలే, మద్దతు రాకపోయినా వ్యతిరేకత రాలే. ఇక్కడ కూడా అంటున్నాడు బంగ్లాదేశ్ లో శృతి మించి రాగానే పడుతుంది. మనం చూస్తున్నాం, పరిణామాలు దిశగా పరిశీలిస్తున్నాం, అంతర్జాతీయ వేదికల మీద ప్రశ్నిస్తాం. దాంతో పాటు వాళ్ళు వినకపోతే ఖచ్చితంగా కన్ను పను సామెత కరెక్ట్ కాకపోవచ్చు, కానీ తప్పనిసరి కలిసినప్పుడు హింసకు ప్రతిహింసే మార్గం అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇటువంటి పోకడలను మనం సహించకుండా ఉంటామని అనుకున్నాను. అలాగే రామ్మోహన్ రావు గారు, ఢాకాలో కనుక ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇటు సిరియా అలాగే పాకిస్తాన్ తరహా అస్థిరత ఉండే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ రిపీట్ అయితే? ఇప్పటికే ఉందాం, అదేంటి అంతర్గతంగా మండుతుంది. పురాణం చెప్పాలంటే హసీనాను పారదోలిన తర్వాత ఎవరి చేతిలో ప్రభుత్వం లేకుండా పోయినప్పుడే తాత్కాలిక
అధ్యక్షుడిగా తాత్కాలిక సారథిగా యూనస్ వచ్చాడు. యూనస్ ఎలాంటి పెద్ద అధికారాలు ఏం లేవు. పార్లమెంటే సుప్రీం అక్కడ. సుప్రీం కోర్టును కూడా ధిక్కరిస్తున్నారు, చూస్తున్నాం కదా. ఒకసారి అరాచకం ప్రబలినాక శాలిని గారు సమస్య ఉండదు అంటున్నారు. ఒకసారి ఇప్పుడు మనం చూసాం, మన శ్రీలంకలో చూసాం. అధ్యక్ష భవనంలోకి యథేచ్ఛగా చొరబడి ఆయన పరపు మీద పండుకోవడం, అధ్యక్షుడి పరపు మీద పండుకోవడం, ఆ మొత్తం చిందరవందలు చేయడం, కుర్చీలో కూర్చోవడం. అంటే ఎలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాం? సేమ్ అదే బంగ్లాదేశ్ లో అదే జరిగింది అంటున్నాను నేను. ఇవాళ హస్తీనాన్ని వెళ్ళగొట్టి ఆమె ఇంటికి నిప్పు పెట్టడం, ఆమె ఇంట్లోకి చొరబడ్డం చూసినాం కదా. ఒకసారి అరాచకం అంటే రాచరికం లేని అంటే అరాచకం అంటే ప్రభుత్వానికి విరకపోవడం, ప్రభుత్వ చేతిలో ప్రజలు లేకపోవడం. ఇది జరిగిందంటే ఆస్తుల విధ్వంసానికి, ఆస్తుల దోపిడీకి కూడా ఈ లంపెన్ శక్తులు వస్తాయన్న. మొదలు ఉద్యమం సరిగ్గా మొదలు కావచ్చు, కానీ లంపెన్ శక్తులు వాళ్ళు ప్రవేశించిన తర్వాత వాళ్ళ ధ్యేయం ఒకటే ఉంటది, మనుషులు చంపుతారా తాను చచ్చిపోతారా ఉండదు. ఆస్తులు దోపిడీ చేస్తారు, అవి లగ్జరీస్ అనుభవిస్తారు, ఎత్తుకుపోతారు, షాపులను ధ్వంసం చేస్తారు. చూసినాం కదా, ఇవన్నీ జరిగినాయి. శ్రీలంకలో జరిగినాయి, అట్లానే మనకు బంగ్లాదేశ్ లో జరిగినాయి అంతర్యుద్ధాలు. అంటే ఈ అంతర్యుద్ధాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తే ఏమవుద్ది అంటే తనకే వస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ అధ్యక్షురాలుగా హసీనా ఎట్ట వెళ్ళగొట్టిండ్రో, అతి త్వరలో కొంచెం తోక జాడిస్తే మీ మాట వినను అని ఆ యూనస్ ఎప్పుడైతే అంటాడు, యూనస్ కూడా అదే పరిస్థితి అంతకన్నా ఘోరంగా వెళ్ళగొడతానంటున్నాను. నేను ముందు ఊహిస్తున్నాను, మనం చెప్పడం కాదు, కుట్ర చేసుడు కాదు, కానీ యూనస్ ను చంపినా చంపుతానంటున్నాడు ఇదే ప్రజలు. ఎందుకంటే అంత ఒకసారి పెట్టయిపోయే ప్రజలకు అరాచకం అలవాటు చేసిన తర్వాత వాళ్ళు ఎవరి చేతిలో ఉండరు కదా అంటున్నాడు. ఇప్పుడు మనకు ఒకసారి ఒక ఆయుధాన్ని వాడిన తర్వాత ఆయుధం తిరగబడితే ఎట్లా ఉంటుంది? ఆయుధం ప్రజలైంది. ఇక్కడ ప్రజల్ని ఆయుధంగా చేసుకొని హసీనాను బయటకు వెళ్ళగొట్టగలిగారు. నేనేమంటున్నానంటే ఎన్నికలు వస్తున్నాయి, ఫిబ్రవరిలో ఎన్నికలు మళ్ళీ వాయిదా పడితే ఫిబ్రవరిలో ఎన్నికలు అన్నారు. ఎన్నికల ముందు రకరకాల పరిస్థితులు మారిపోయినాయి బంగ్లాదేశ్ లో. ఏమైంది చూసినాం కదా. అందుకని ప్రజాభిప్రాయం సేకరించి ప్రజల మద్దతు పొంది రాజకీయ పార్టీల అధికారంలో రావాలి, కానీ ఉన్న వాళ్ళని వెళ్ళగొట్టి అరాచకం సృష్టించి ఇష్టం ఉన్నట్టు చేసేస్తే ఇది సరైనది కాదు. ఒకసారి గాంధీ మహాత్ముడు ఎప్పుడు అంటారు, ఎంత లక్ష్యం మంచిదైనా మార్గం కూడా మంచిది కావాలంటాడు. లక్ష్యాన్ని చేరుకునే మార్గం అడ్డదారి అయితే మన అడ్డదారిలో పడిపోతామని. ఇక్కడ కూడా అంతే. ఒకవేళ పాలకులు నచ్చకపోతే ప్రజాస్వామ్యం దించేయండి. మీరు పాకిస్తాన్ కంటే మంచి పరిస్థితులు ఉండదు కదా బంగ్లాదేశ్ లో, ఎందుకు దించేయలేకపోయినరు? అంటే ఏంది, మీరు కేవలం హింసే తోడ అనుకుంటున్నారు, ఆ అవినీతి తోడ అనుకుంటున్నారు. ఇది తప్పు అవుతుంది. ఎప్పుడు కూడా మీరు ముళ్ళుకు ముళ్ళు, పన్నుకు పన్ను అంటే ఎప్పుడైనా మనకు అంధకారం అవుతుంది. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలను విజ్ఞప్తి చేయాలి మన ప్రపంచం అంతా కూడా. అయ్యా, మీరు ఈ పాలకులు చేసిన అరాచకాలను తట్టుకోవాలంటే ప్రజాస్వామ్యంగా ప్రభుత్వాలను మార్చండి తప్ప ఇట్లా తిరుగుబాట్లు ఇట్లా అరాచకం చేస్తే అంతకంటే దుర్మార్గులు పాలకులు మీద నెత్తి మీద కూర్చుంటారు. అప్పుడు మీరు ఇంకా నష్టపోతారని చెప్పాలి. అందుకనే బంగ్లాదేశ్ లో అందరూ దొంగలు కాదు కదా, అందరూ హంతకులు కాదు కదా, మంచి వాళ్ళు చాలా మంది. వాళ్ళు నోరు మూతపడదు అంటున్నాను. వాళ్ళు నోరు మూతపడకుండా తెరవండి. ప్రజాస్వామ్యయుతంగా మీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు ప్రశ్నించండి. హిందువుల ఊచకోతను ఆపండి. ప్రపంచవ్యాప్తంగా మీరు ఒక మంచి దేశంగా పేరు తెచ్చుకోండి. అంతకంటే ముందు ఉపకారం చేసిన భారత్ను మరవకండి. భారత్ ఉపకారం చేసింది మీకు, మీ దేశ ఆవిర్భావానికి కారణమైంది. దాన్ని తృణీకరిస్తే మీరే నష్టపోతారని అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు. సో చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్.